ఈ రోజుల్లో బంధాలు డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాయో, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటున్నాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు మనం వీరేష్ గారు రాసిన నేటి బంధాలు అనే కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది, చాలామందికి రికమెండ్ అవుతుంది. ఆఫీసులో పనిచేస్తుండగా మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది. హలో అన్నానో లేదో మా ఆవిడ ఏమండి అని కంగారుగా అంటూ, త్వరగా ఇంటికి వచ్చేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఇంట్లో శాంత, సుబ్బారావు గారి భార్య, ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ళ అత్తగారు కూడా లేరు, బయటకు వెళ్ళారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే మేము పక్క ఇళ్లల్లో ఉంటామనే కానీ సొంత బంధువులలాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్లకు వెళ్తూ ఉంటాము. అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. పైగా ఆయనది పెద్ద వయసు కూడా కాదు, పెళ్ళయి వాళ్లకు 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడంటే నమ్మలేకపోయాను. వెంటనే మా బాస్ దగ్గర అనుమతి తీసుకొని ఇంటికి బయలుదేరాను. నాకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. బైక్ నడుపుతుంటే వచ్చే మజాని ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. ఇప్పుడు కూడా బైక్ పైనే ఇంటికి వెళ్తున్నాను, కానీ ఎందుకో ఆ మజా ఇప్పుడు అసలు రావడం లేదు. ఒక్కసారిగా సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం, ఆయన కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు అన్నీ కళ్ళ ముందు తిరగసాగాయి. సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. కొత్తవారితోనైనా సరే ఇట్టే కలిసిపోగల మనిషి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంతో మేము ఇంత సన్నిహితంగా మెలగడానికి ఆయన మంచితనం, వ్యక్తిత్వమే కారణం. ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను, ఇంకో 5 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సుబ్బారావు గారి ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు అసలు జీవకళే లేని ఆయన వదనాన్ని చూడాలంటే మనసు రావట్లేదు. ఇలా నాకు ఇంటికి వెళ్ళాలనిపించని సందర్భం ఎప్పుడూ రాలేదు. ఇలా అనుకుంటుండగానే ఇంటి దగ్గరకు వచ్చాను. ఇరుగు పొరుగు జనంతో సుబ్బారావు ఇల్లు నిండిపోయింది. లోపలికి వెళ్ళి సుబ్బారావుని అలా నిర్జీవంగా చూసేసరికి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బారావుని చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది. కానీ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నా భార్య శాంతని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది. కానీ శాంతని సముదాయించడం తన వల్ల కావట్లేదు. ఇంతలో సుబ్బారావు అమ్మగారు వచ్చారు. సుబ్బారావుని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడవసాగింది. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు.
ఒక అరగంట తర్వాత శాంత అమ్మా నాన్నలు, వారి తరపు బంధువులు అక్కడికి వచ్చారు. 1-2 కన్నీటి బొట్లు అలా రాల్చారో లేదో శాంత వాళ్ళ నాన్నగారు, శాంత, బీరువా తాళాలు ఎక్కడున్నాయమ్మా, ఆస్తి పత్రాలు చూడాలి అని అడిగారు. ఆ మాట విన్న మాకందరికీ మతిపోయింది. సుబ్బారావు చనిపోయి ఇప్పటికి ఇంకా 2 గంటలే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు పూర్తి కాలేదు. కానీ అప్పుడే ఆయన ఆస్తి గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. లాగిపెట్టి చెంప మీద చిల్లుమని ఒకటి ఇవ్వాలనిపించింది. నిజానికి సుబ్బారావుకు కూడా తన మామ అంటే ఇష్టం లేదు. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వరని ఎప్పుడైనా పండగకి అత్తారింటికి వెళ్ళినప్పుడు తనకు ఒకలాగా, శాంత చెల్లెలి భర్తకు ఒకలాగా మర్యాద ఇచ్చేవారు. మొదట్లో మాకు అంటే 2 అల్లులను సమానంగా చూసేవారు. కానీ శాంత భర్తకి ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పటి నుంచి తన దగ్గర డబ్బు లేని కారణంగా తనకు క్రమంగా మర్యాద ఇవ్వటం తగ్గించాడు. అతను ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం ఉన్న ఆయనంటే తనకు నచ్చేది కాదు అంటుండేవాడు సుబ్బారావు. ఇంతలో మా ఇంటి దగ్గర ఉండే తాయారమ్మ కలగజేసుకుని అల్లుడు చనిపోయాడనే బాధ కూడా లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నా, అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏం మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటకు జారుకున్నాడు సుబ్బారావు. సుబ్బారావు మామ. ఎప్పుడూ అక్కయ్య గారు అని పిలిచే మీ మామ ఇవాళ నువ్వు అలా వెళ్ళిపోగానే ఎలా మారిపోయాడో. బంధుత్వం ఉన్నాక కనీసం మాట వరుసకైనా ఓదార్చడానికి దగ్గరికి రాలేదు. కానీ ప్రాణం లేని ఆస్తిపత్రాల కోసం బీరువా దగ్గరికి వెళ్ళబోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మీ మామను చూడరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెని చూసిన ఏ మనిషికైనా ఏడుపు రాక మానదు అంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక 2 వారాలకు మళ్ళీ వచ్చాడు సుబ్బారావు మామ. ఆ రోజు సెలవు కావడంతో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. సుబ్బారావు రాక గమనించిన నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, సుబ్బారావు గారి మామ మళ్ళీ వచ్చాడు, బహుశా ఆస్తి కోసం వచ్చి ఉంటాడు. అసలే ఆ పెద్దావిడకు ఏమీ తెలియదు. ఒకసారి వెళ్ళి ఆమె తరపున మాట్లాడి తనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది. అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే అనుకున్నట్టుగానే ఆయన తన కూతురికి రావాల్సిన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అదేమనంటే భీమాలు, పాలసీలతో కలిసి ఇంట్లో సగభాగం శాంతకే చెందుతాయి. ఇంట్లో మిగిలిన సగభాగం ఇంకా 50,000 రూపాయలు చీటీ మాత్రమే మీకు వస్తాయని, కావాలంటే చూడండి అంటూ తన కూతురు దగ్గర ఉన్న అన్ని పత్రాలు చూపించసాగాడు. పత్రాలు ఇవన్నీ చూస్తే అంతా అతను
చెప్పినట్టుగానే ఉంది. అయినా అత్తాకోడళ్ళు కలిసి ఉంటారు కదా, ఇబ్బంది ఏముందిలే, ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్నా. కానీ 2 రోజుల తర్వాత కానీ తెలిసింది. శాంత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకుందని. నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిడని వదిలి వెళ్ళొద్దు, ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుంది అని తోడుగా ఉండమని ఎంతో నచ్చచెప్పడానికి చూశాం. కానీ శాంత అందుకు మాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రితో పాటు తనకు రావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకా తనను చూసుకునేవారే లేరు, ఒంటరి అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిన శాంతను చూసి ఇరుగు పొరుగు వారు మంచి అమ్మాయి అనుకున్నాము, ఇలా చేసిందేమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదేమైనా శాంత తన అత్తగారిని ఒంటరి చేసి తన జీవితాన్ని తను చూసుకోవడం మాకెవరికీ నచ్చలేదు. పైగా అత్తగారిని చూడాల్సిన హక్కు ఒక కోడలిగా తనకు ఎంతైనా ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావిడను అనాథాశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది. ఇలా శాంతనే కాదు, ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో, అతని ఆస్తితో మాత్రమే బంధం ఉంటుంది. అత్తామామలతో, ఆడబిడ్డలతో, మరిదితో మాకే సంబంధం లేదు, వాళ్ళు మాకేమీ కారు అన్నట్లు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకొని అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకోని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులను, పిల్లలు, భార్యను, భర్త చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా నేడు ప్రతి బంధంలోనూ డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వడం చూస్తుంటే మనం ఇంత చదువుకొని గొప్ప టెక్నాలజీని మన సొంతం చేసుకున్నామని ఆనందపడుతూ ఉంటాము. కానీ అసలు మనం సాధించిందేమిటి? బంధాలు, సాంప్రదాయాలు, మర్యాదలు ఏమీ తెలియక క్రూర జంతువుల్లాగా బ్రతికిన ఆది మానవుని దగ్గరికి వెళ్తున్నామా అనిపిస్తుంది. మనిషి చేత సృష్టించబడిన డబ్బు నేడు మనిషినే ఆడిస్తుంది. మొత్తానికి ఇదం జగత్ ధనం మూలం లాగా ధనంచే బంధం మాయం అని కూడా చెప్పుకోవచ్చు. విన్నారు కదండి నేటి బంధాలు ఎలా ఉన్నాయో. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఈ కథలో నేను చదివిన దానిలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే నన్ను మన్నించి క్షమించగలరు. థ్యాంక్ యూ.